సేపట్లో స్వతంత్ర దినోత్సవం వేడుకలు జరగబోతున్నాయి. కావున శ్రీ విద్య కోచింగ్ స్టూడెంట్స్ అందరూ ఇక్కడ రావాల్సిందిగా కోరుకుంటున్నా. మరి ఇంకోసారి చెప్తున్నా. మరి కొద్ది సేపట్లో స్వతంత్ర దినోత్సవం వేడుకలు జరగబోతున్నాయి. కావున శ్రీ విద్య కోచింగ్ సెంటర్ స్టూడెంట్స్ త్వరగా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మరి కొద్ది సేపట్లో స్వతంత్ర దినోత్సవం వేడుకలు జరగబోతున్నాయి. కావున శ్రీ విద్య కోచింగ్ సెంటర్ స్టూడెంట్స్ త్వరగా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. టెస్టులు చేసే డాక్టర్ కాదయ్యో, వీడు మైక్రోస్కోప్ లా మనసుని మొత్తం చదివేస్తాడయ్యో. టెలిస్కోప్ లో చూస్తే గాని అందరి వైద్యం కాదయ్యో, ఇది బయోస్కోప్ లో సినిమా లాగా చాలా సులువయ్యో. వద్దురా హోమియోపతి, వద్దురా అల్లోపతి, మనిషి సంతోషానికి ప్రేమకి వద్దురా హోమియోపతి. మొన్న అమ్మాయి చేద్దాం. ఎస్వి రమణ గారు, వెల్కమ్ టు ద డయాస్ సార్. ప్లీజ్ క్లాప్స్ గట్టిగా సార్. రైట్ వే ప్రిన్సిపల్ సార్ సుధా సార్ గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సార్ క్లాప్స్ గట్టిగా. ఎన్వి రమణ గారు, ఎన్వి రమణ సార్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ సార్. క్లాస్ సమాచారం చెప్తాం. సార్ కి బొకే సంచవలసిందిగా 10th క్లాస్ స్టూడెంట్స్ ని కోరుకుంటున్నాం. పర్లేదు 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 మెల్లిగా మెల్లిగా. ఇప్పుడు మన శ్రీ విద్య కోచింగ్ సెంటర్ నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన పెద్దలకు అందరికీ మా శుభాకాంక్షలు తెలుపుతూ మన జడ్జెస్ ని మాట్లాడమని కోరుతున్నాం. మొట్టమొదటిసారిగా నన్ను మాట్లాడమన్నారు. ఈ ప్రిన్సిపల్ గారు ఈ కాలేజీ కోసం ఈ 2 సంవత్సరాలు ఈ కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ముందుగా వారి తాలూకా కష్టసుఖాలు ఏదో చెప్తే నేనేదైనా దానికి సంబంధించి మాట్లాడడం జరుగుతుందని ముందుగా నేను మీ అందరి తరపుని మూర్తి సార్ గారు వచ్చి మాట్లాడవలసిందిగా ఈ కోచింగ్ సెంటర్ ఉద్దేశించి ఈ స్వాతంత్ర సందర్భంగా మాట్లాడుకొని మిమ్మల్ని అందరి తరఫున కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఆల్ ఆఫ్ యూ. సో ఇప్పటికీ ఈ ఇందిరానగర్ 3 ఏరియాలో ఈ శ్రీ విద్య కోచింగ్ సెంటర్ స్థాపించి ఇప్పటికి ఒక 5 years జరిగింది.
ఈ 5 సంవత్సరంలో కూడా ఈ ఏరియాలో అదేవిధంగా ఇందిరానగర్ 3 1 to 5 ఏరియా 6 ఏరియా వరకు కూడా అందరు పిల్లలు కూడా మా కోచింగ్ సెంటర్లో చదువుతున్నారు. 30 స్టూడెంట్స్తో ఈ కోచింగ్ సెంటర్ మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ 200 స్టూడెంట్స్ ఉన్నారంటే అది ఇప్పటి వరకు కూడా మా యొక్క స్టాఫ్ అదేవిధంగా మా దగ్గర ఇన్ని సంవత్సరాలు కూడా వరకు పనిచేసిన స్టాఫ్ యొక్క వాళ్ళ యొక్క కష్టపడటం అనేది చెప్పవచ్చు. ఇప్పటి వరకు కూడా 10th క్లాస్లో కూడా హైయెస్ట్ మార్క్స్తో కూడా పాస్ అయ్యి ఈ కోచింగ్ సెంటర్లో ఒక సృష్టించారు కొంతమంది విద్యార్థులు. వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఇండిపెండెన్స్ డే మేము ఈ విధంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాం మీ అందరి ఆశీస్సులతో. ఇంకొకటి ఏంటంటే ఈ కోచింగ్ సెంటర్కి ఈ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నామంటే నా ఒక్కరి వల్లే కాదండి, నా వెంట ఎంతోమంది నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, మా కో ఫ్యాకల్టీ అదేవిధంగా మా ప్రిన్సిపల్స్ చాలా మంది ఉన్నారు. సో వీళ్ళందరి యొక్క ఆశీస్సులు అదేవిధంగా వాళ్ళ అందరి యొక్క సహకారంతో అదేవిధంగా మా ఇందిరానగర్ 3 యొక్క ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ కూడా ఎంతో సహకరించి మేమున్నాం మీరు చేయండి అని నా వెంట ఉన్నారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఇంతవరకు నేను చేయడం జరుగుతుంది. సో ప్రతి సంవత్సరం కూడా కొన్ని కాంపిటీషన్స్ అంటూ మేము పెడుతున్నాం 15th ఆగస్టు సందర్భంగా. ఈ కాంపిటీషన్స్లో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ అన్నీ కూడా ఇదే రోజు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ మాకు 2 weeks ముందే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మా కోచింగ్ సెంటర్లో. సో ఈరోజు ఫైనల్ కొంతమంది పిల్లలకి ఎంతో రిహర్సల్స్ అది చేయించి డాన్స్ టీచర్స్ డాన్సర్స్ పెట్టించి చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్ కూడా ప్రతి ఒక్క పిల్లల్లో అవసరమని భావించి ఈ కోచింగ్ సెంటర్ తరఫుండి మా యొక్క చిన్న కృషి అండి. దీనికి మీ అంత సహకారం చేయాలని మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు ఎన్వి రామారావు సార్ గారిని మాట్లాడమని కోరుకుంటున్నాను. భారత్ మాతకి జై, భారత మాతకి జై, భారత మాతకి జై. ఈవేళ మనకి చాలా సులభనం, ఎందుకంటే ముఖ్యంగా ఇటువంటి ప్రాంతాల్లో విద్యార్థులకి సరైన ప్రోత్సాహం దొరకడం కష్టం. అయినప్పటికీ యువకుడుగా ఇప్పుడు గురించి ఈ మధ్య కొన్ని విద్యారంగాల్లో మంచి ప్రావీణ్యం పొందాలంటే ప్రాథమిక విద్యలో సరైన ప్రోత్సాహాన్ని ఇటు తల్లిదండ్రుల నుంచి అటు విద్య చెప్పేవాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రోత్సాహం ఉండాలి. అది లేకపోతే విద్యార్థులు పైకి రావడం చాలా కష్టం. ఇటువంటి సత్కార్యాలను దృష్టిలో పెట్టుకుని మేము కూడా ఎక్కడైనా ఇటువంటి కార్యక్రమాలు జరిగితే మా తరఫు నుంచి ఎప్పుడు కూడా మాకు ప్రోత్సాహం ఉంటుంది. ఇది అంతేకాదు, ముఖ్యంగా రాబో కాలంలో విద్యా విధానాల్లో చాలా వరకు మార్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి కనుక ఇంకా అభివృద్ధిని ఆకాంక్షించే వాడిని కనుక తప్పకుండా దీన్ని ఎలాగ ఆలోచించవలసిన విషయంగా మీ అందరూ ఎవరితో ఒకసారి తెలియపరచడం జరుగుతుంది. విద్యలో కావాల్సింది ఏంటంటే క్యారెక్టర్ బ్యాక్ బోన్ అంటారు. అంటే అది లేకపోతే చాలా కష్టం. అది ఎన్నో సంవత్సరాల దాకంటే 14 సంవత్సరాల వరకు చాలా పదిలంగా ఉండి ఎలాగైనా పట్టుదలతో 10వ తరగతి అది ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, తెలుగు మీడియం కానివ్వండి, ఏ మీడియం అయినా విద్య అందరికీ విద్యకి ఎటువంటి ప్రోత్సాహం ఇవ్వాలన్నది ఇటు మాస్టర్లు అటు తల్లిదండ్రులే కాకుండా కొంతమంది వాళ్ళ యొక్క సహాయ అంటే ఎటువంటి సహాయం అంటే ఈ ఒక్కొక్క సో నాకంటే ఇదివరకు ఆల్రెడీ 2 పెద్దవారు వయసులో నా మీద పెద్దవారు మీకు ముఖ్యమైన విషయాలు చెప్పారు. అయితే సార్ త్రిమూర్తి సార్ చెప్పింది అతను మొదటి ట్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు 30 మంది ఉండేవారు, ఇప్పుడు 200 మంది అయ్యారనే కారణం స్టాఫ్ మేనేజ్మెంట్తో పాటు మంచితనం కూడా ఇక్కడ ఇంపార్టెంట్. చదువు చెప్పేస్తే అయిపోలేదు. సో పేరెంట్స్ యొక్క మనోభావాలను అర్థం చేసుకొని స్టూడెంట్స్కి ఏ రకంగా చూసుకోవాలో తెలుసుకొని ఇదే యొక్క అప్రోచ్తో కంటిన్యూ చేస్తే ఈ 200 కాస్త ఏమీ కాకుండా 500 అవుతుంది. సో అతనికి మీ యొక్క సపోర్ట్ ఇదే రకంగా కొనసాగిస్తారని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇలా స్పీచ్ మీద వెళ్తూ ఉంటే టైము సరిపోదు కాబట్టి ఈ యొక్క స్పీచ్ని ఇక్కడితో ముగిస్తూ కార్యక్రమాన్ని ముందుకు నడిపిద్దాం.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సెమీఫైనల్ ఫైనల్ స్టార్ట్ జరుగుతుంది. ఫస్ట్ గ్రూప్ డాన్సర్స్, జూనియర్ గ్రూప్ డాన్సర్స్ స్టార్ట్ జరుగుతుంది. జూనియర్ గ్రూప్ డాన్సర్స్ లో
అది పంజాగుట్ట పిల్లమ్ము కట్టల్లి గిట్టమ్ము అదే నీకు లేకుండానే పూదే రాస్తాము హైదర్ కూడా గున్నమ్ము సోమన్ కూడా గున్నమ్ము హైదర్ కూడా గున్నమ్ము కమల్ కూడా గున్నమ్ము వాతం గాని సత్యం గాని చక్కకొస్తాను చుట్టుకున్నాము నీ పేరేందబ్బయ్యా శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS 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 బేగంపేట పుల్లమ్ము అరే పంజాగుట్ట పిల్లమ్ము వాళ్ళు అరిచేలాగా రాసుకున్న కవిత చదువుతా మూర్చపోయి వచ్చిన వాళ్ళు విటకరించేలా మలయాళం తెలుగు చూపుతా చట్టలు మంటలు చాలి అది చూమంతలు చాలి నీ బతుకుల్లో బాధలు ఉంటా చిన్న చిన్నవే మందు ನಿನ್ನ ಹೆಸರೇನಪ್ಪಾ ನನ್ನ ಹೆಸರ శంకర్ దాదా శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS Balikito, 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 shaka tap, balikito, balikito. Shaka tap, balikito, 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 shaka tap, balikito, balikito. Come on, encourage to pull down. చేతగా